కొన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి కొన్ని వీడియోస్ చూస్తుంటే. నవాబ్ జీసస్ క్రైస్ట్ బాబాయ్ విషయం బయటకు వచ్చింది కదా. ఆ పాట అనేది టీచర్ అట. టీచర్ అండ్ అర అర రిప్రజెంటేషన్ అట కదా. ఇట్లా పొడవడం వచ్చేతో ఇట్లా పొజెస్ ఇట్లా పొడుస్తుంది అది. ఎన్ని మాటలు ఇచ్చిన దానికి. అయితే ఇప్పుడు ఏంటిదంటే 2026లో ప్రేమ్ కుమార్ చిలుకూరి డాడీ లేడు, నేనున్నాను అన్నాడు అనుకో. అన్నా కూడా అర్థం ఏంటిదంటే క్రిస్టియన్స్ దేవుడు చెప్పినట్టు వింటారు, ఒక మంచి మీనింగ్ఫుల్ లైఫ్, ప్రొడక్టివ్ ఫ్రూట్ఫుల్ లైఫ్ బ్రతికిపోతారు. కానీ మంట పిచ్చపంలాగా చిన్నమ్మ వాళ్ళ మగుడు ఇన్ని అవమానాలు అయ్యి అది ఏం బతికున్నట్టు తెచ్చి అవమానపరిచినట్టు కనిపిస్తుంది క్లియర్గా. ఆత్మలో మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే బతికి ఉండి కూడా చచ్చిపోయినట్టు, డాడీ ప్రేమ్ కుమార్ చచ్చిపోయి కూడా బతికున్నట్టు కనిపిస్తుంది నాకు. అంటే సింహం లయన్ బతికున్నా అంతే, చనిపోయినా అంతే అన్నట్టు. ఇప్పుడు వాళ్ళని బతికి ఉండి కూడా నువ్వు ఏం లాభం మరి? ఒక ఆడలో ఇజ్జత్ కాపాడగలిగినవా? లేకపోతే ఒక ఎవరికన్నా ఏమైనా చేపించగలవా? నేను ఎప్పుడు ఇష్టపడలేదు. చిలుకూరు ప్రేమ్ కుమార్ లయన్ టైగర్ డాడీని ఇష్టపడతా కానీ నువ్వు ఏం ఏం మండి బిచ్చపోని మా బిచ్చా మీద బతికేటో నేనెందుకు ఇష్టపడతాను నేను? సో చాలా ఉన్నాయి. ఒక రిచ్ ఉమెన్ని పట్టుకొని వాళ్ళ వాళ్ళ లవర్ లాగా ఉండి నేను బతుకుతా అన్నా కూడా అందులో కూడా కాబిల్ లేవు. ఒకళ్ళు అట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా మా దాంట్లోనే చాలామంది ఉన్నారు. ఒకవేళ నేనే ఆలిస్ మమ్మీ అయితే నేను ట్రూత్ఫుల్లీ చెప్తున్నా, ఐ డోంట్ లైక్ హిందూస్ అసలే ఇష్టం ఉండదు. కాటి కాపర్లో లేకపోతే నాత్రం వాళ్ళు లేకపోతే మండ బిచ్చపోలో అసలే ఇష్టం ఉండరు. ఫ్యామిలీలోనే టైగర్ లయన్ ఫ్యామిలీ మా వాళ్ళే ఇష్టమంటారు. కాకపోతే ఏదో దేవుని నమ్మిన వాళ్ళ దాంట్లో ఒక మెంబర్ కాబట్టి అని ఒక మెంబర్ లాగా మంచి హృదయంతో వచ్చి ఉన్నాడు అని దాంట్లో కూడా ఫెయిల్ అయినట్టు కదా. ఒక మనిషి మన ఇంట్లో వస్తే ఇంటి అందరిని ఉద్ధరించి పైకి తెచ్చి ఏం చేసిండు అని అర్థం వస్తుంది. కానీ ఎవరితో అవుతున్నా వాళ్ళకే చెడులాగా వాళ్ళ చెడే గొరేటోను అయితే ఎవరు ఇష్టపడతారు? అది ఆల్ దట్ ఐ సే ప్రైజ్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్. అదేమైంది అనే దాంట్లో ఇప్పటిదాకా వచ్చిన ట్రూత్ ఇది. పైకాన్ల ఖాళీవి. ఆల్ దట్ ఐ సే ప్రైజ్ లార్డ్ ఆమె నవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.